Good morning, my dear students. In the first year, we are discussing cell division, cell cycle. So this is the 11th chapter. In this 11th chapter, we are discussing the different topics. That is the mitosis and meiosis and its importance. వృక్షశాస్త్రంలోని అతి ముఖ్యమైనటువంటి చాప్టర్ ఇది. ఈ సంవత్సర కాలంలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ గా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే దీని నుంచి ఈసారి 8 మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క టాపిక్ ను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. వాట్ ఈజ్ సెల్ సైకిల్? కణ చక్రము అంటారు. కణ చక్రము అనేటువంటి అంశాన్ని పరిశీలిస్తే ఒక కణము 2 కణాలుగా మారడం, కణము 2 కణాలుగా మారడం, ఒక కణం 2 కణాలుగా మారడం అనే అంశము కణ విభజన లేదా ఆ విధంగా చెప్పడానికి కణ చక్రం అని అంటారు. రైట్, ఓకే. సో సాధారణంగా మన శరీరం లోపల 2 రకాల కణాలు కనిపిస్తూ ఉంటాయి. శారీరక కణాలు, ప్రత్యుత్పత్తి కణాలు. శారీరక కణాల్లో జరిగేటటువంటి మార్పు మనం చూస్తూ ఉంటాము. ఒక కణం 2 కణాలుగా విభజన చెందడం. ఒక కణం 2 కణాలుగా విభజన చెందడం అనే అంశం ఏదైతే ఉందో అది పెరుగుదలను సూచిస్తుంది. పెరుగుదల వల్ల కణాల యొక్క సంఖ్య పెరుగుతుంది, శరీరం లోపల కణాల సంఖ్య పెరుగుతుంది, తర్వాత శరీరం యొక్క బరువు కూడా పెరుగుతుంది. సో ఈ రకంగా శారీరక కణాల్లో జరిగేటటువంటి విభజన సమవిభజన. బట్ ప్రత్యుత్పత్తి విషయానికి వస్తే ప్రత్యుత్పత్తి కణాల్లో ముఖ్యంగా సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణం, స్థూల సిద్ధ బీజ మాతృకణంలో జరిగేటటువంటి అంశాన్ని పరిశీలిస్తే అక్కడ జరిగేటటువంటి విభజన క్షయకరణ విభజన. దీన్ని తగ్గింపు విభజన కూడా అంటారు. ఎందుకంటే క్రోమోజోముల సంఖ్య సగానికి సగం తగ్గించబడుతుంది. ఓకే, అయితే ఇక్కడ సాధారణంగా ఈ యొక్క కణ విభజన అనగానే మనకు 2 అంశాలు గుర్తుకొస్తాయి. ప్రత్యక్ష విభజన, పరోక్ష విభజన. ప్రత్యక్ష విభజన అంటే జస్ట్ ఒక కణము 2 కణాలుగా డివైడ్ కావడం అంతే. బైనరీ ఫిజన్. బైనరీ ఫిజన్ అంటే విచ్ఛిత్యాన్ని చూస్తున్నాం. నిలువు దిదా విచ్ఛితి కావచ్చు, ఆయుత దిదా విచ్ఛితి కావచ్చు. ఇంకా ఇతర అంశాలు తీసుకున్నట్టయితే ప్రరోహాలు ఏర్పడడం. ప్రరోహాలు ఏర్పడేటువంటి అంశం కూడా ఒక రకమైనటువంటి ప్రత్యక్ష విభజన అనే కనిపిస్తుంది. కానీ వాస్తవంగా పరిశీలిస్తే ప్రత్యక్ష విభజనకు పరోక్ష విభజనకు తేడా ఏంటంటే ప్రత్యక్ష విభజన జస్ట్ ఒక కణం 2 కణాలుగా డివైడ్ కావడం అంతే. లోపల ఎటువంటి మార్పు కూడా, జస్ట్ డివిజన్ ఆఫ్ సైటోప్లాజం, డివిజన్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ అండ్ డివైడింగ్ ఇంటూ 2 cells. బట్ ఇండైరెక్ట్ సెల్ డివిజన్ మీన్స్ అప్రత్యక్ష కణ విభజన అంటారు. అప్రత్యక్ష కణ విభజన అంటే ఏమిటంటే ఇందులో చాలా రకాల మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏంటంటే కణము విభజన చెందడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం, రెడీ ఫర్ సెల్ డివైడ్. ఇంకొక విషయాన్ని పరిశీలిస్తే ఆ కణంలో ఆ మార్పులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా పరిశీలిస్తే ఇంటర్ఫేజ్ అనేటువంటి అంశం ఉంది. ఇంటర్ఫేజ్ అంటే అంతర్ధ దశ అంటారు. అంతర్ధ దశ తర్వాత ఎం ఫేజ్, దీన్ని మైటాసిస్ ఫేజ్ అంటారు. మైటాసిస్ ఫేజ్ లోపల మళ్ళీ మనకు కొన్ని రకాల దశలు ఉన్నాయి. ఇందులో క్యారియోకైనసిస్. క్యారియోకైనసిస్ మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి. సాధారణంగా ఇండైరెక్ట్ సెల్ డివిజన్ లోపల జరిగినటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఈ యొక్క అంతర్ధ దశ అనేటువంటి అంశము ఒకటి, తర్వాత ఎం ఫేజ్, దీన్ని మైటాసిస్ ఫేజ్ అంటారు. ఈ మైటాసిస్ ఫేజ్ లోపల క్యారియోకైనసిస్
దీన్ని కేంద్రక విభజన అంటారు, న్యూక్లియర్ డివిజన్. తర్వాత రెండవది సైటోకైనసిస్. సైటోకైనసిస్ అంటే కణద్రవ్య విభజన. క్యారియోకైనసిస్ లోపల కేంద్రక విభజన జరుగుతుంది. కేంద్రకం లోపల మార్పులు సంభవిస్తాయి. మార్పులు సంభవించిన తర్వాత క్రోమోజోమ్స్ అనేవి డివైడ్ అవుతాయి. తర్వాత పిల్ల కణాల్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది. కణద్రవ్య విభజన జరిగిన తర్వాత ఒక అడ్డుగోడ ఏర్పడుతుంది. అడ్డుగోడ ఏర్పడిన తర్వాత ఒక కణం 2 కణాలుగా మారుతుంది. సైటోకైనసిస్ జరగక పూర్వము ఆ కణంలో 2 కేంద్రకాలు ఏర్పడి ఉంటాయి. ఆ తర్వాత అడ్డు విభజన జరగడం వల్ల కణద్రవ్య విభజన జరుగుతుంది. సో కాబట్టి ఈ రకమైనటువంటి విషయం లోపల చాలా మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు సంభవిస్తాయి కాబట్టి ఇది అప్రత్యక్ష విభజన అంటారు. అభివృద్ధి చెందిన జీవుల లోపల అప్రత్యక్ష విభజన కనిపిస్తుంది. ఓకే, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కణ విభజన శరీరం లోపల 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి మైటోసిస్, దీన్ని సమ విభజన అంటారు. దీన్ని సమ విభజన. తర్వాత ఇదేమో క్షయకరణ విభజన. సమ విభజన అంటే కణాలు తల్లిని పోలి ఉంటాయి. తల్లి కణం లోపల ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో పిల్ల కణంలో కూడా అన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది సమ విభజన, అందుకే సమ విభజన అన్నారు. అలా కాకుండా మియాసిస్. మియాసిస్ అంటే దీన్ని క్షయకరణ విభజన అంటారు. ఈ క్షయకరణ విభజన లోపల తల్లి కణం నుంచి పిల్ల కణాలు వస్తాయి, కానీ పిల్ల కణాలు తల్లి కణాన్ని పోలి ఉండవు. ఎందుకు పోలి ఉండవు అంటే తల్లి కణంలో ఉన్న క్రోమోజోముల సంఖ్య సగానికి సగం తగ్గించబడుతుంది. సగానికి సగం తగ్గించబడడం వల్ల అవి ఏకస్థితికం అవుతాయి. కాబట్టి ఏకస్థితికమైనటువంటి కణాలు ఏర్పడేటువంటి విభజన మియాసిస్. తర్వాత మైటోసిస్ అనేటువంటిది తల్లి కణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయో పిల్ల కణంలో కూడా అన్ని క్రోమోజోములు ఉంటాయి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే క్రోమోజోము ఏదైతే ఉందో అది నిలువుగా చీలడం వల్ల ఒక క్రోమోజోమ్ 2 క్రోమోజోములుగా మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణములో 4 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నది అండి, 2n = 4 క్రోమోజోమ్స్ అనుకుందాం. 2n = 4. 2n = 4 అంటే ద్వయస్థితి, ఇది తల్లి కణం ఉంది. కానీ ఈ యొక్క కణ విభజన జరిగేటప్పుడు ఆ క్రోమోజోమ్స్ 4 క్రోమోజోమ్స్ ఏమైతాయంటే 8 క్రోమోజోములుగా మారుతాయి. 8 క్రోమోజోములుగా మారినప్పుడు అందులో 4 క్రోమోజోమ్స్ ఒక పిల్ల కణంలోకి, ఇంకొక 4 క్రోమోజోమ్స్ ఇంకొక పిల్ల కణంలోకి అవి రవాణా అవుతాయి. రవాణా కావడం వల్ల పిల్ల కణాల్లో తల్లి కణంలో ఎన్నైతే క్రోమోజోములు ఉంటాయో అన్ని క్రోమోజోములే ఉంటాయి. అందువల్ల పిల్ల కణాలు తల్లి కణాన్ని పూర్తిగా పోలి ఉంటాయి. ఇంకొక విషయం, సమవిభజన అనేటువంటిది సాధారణంగా somatic cells లో జరుగుతుంది. Commonly it will observed in the somatic cells in animals, in plants. In plants and animals you can observe that mitosis is common. It will influence the growth, but in plants it have specific importance. The reason is the mitosis will observed in the somatic cells and also will observed in the reproductive cells. We already discussed in the reproduction, sexual reproduction, flowering plants. So after formation of megaspore mother cells undergone meiosis, the formation of megaspores, linear arranged megaspores are arranged. In that the 4 cells are formed. 3 will be degenerated, 1 is functional. The functional megaspore again involves in the mitosis and dividing into 2 nuclei, 4 nuclei, 8 nuclei. So that is the one type of
మైటాటిక్ డివిజన్, ఫ్రీ న్యూక్లియర్ డివిజన్, స్వేచ్ఛా కేంద్రక విభజన. ఆ తర్వాత ఇందులో సెల్యులరైజేషన్ జరగడం వల్ల అవి 7 కణాల స్థితిలో 8 కేంద్రకాల స్థితిలో కనిపించే నిర్మాణమే పిండకోశం. కాబట్టి సమవిభజన అనేటువంటిది మొక్కల లోపల ప్రత్యుత్పత్తి కణాల్లో కూడా జరుగుతుంది, శారీరక కణాల్లో కూడా జరుగుతుంది. ఇట్ విల్ అబ్జర్వ్ ఇన్ ద వెజిటేటివ్ సెల్స్ యాజ్ వెల్ యాజ్ రిప్రొడక్టివ్ సెల్స్. ఓకే, బాగానే ఉంది. అయితే ఈ యొక్క మైటాసిస్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే పెరుగుదల. జీవి లోపల పెరుగుదల అనే లక్షణం కనిపిస్తుంది. ఆ జీవి లోపల బరువు పెరుగుతుంది, కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ రకంగా మనం గమనించినట్టయితే సమవిభజన అనేది చాలా ముఖ్యమైనది జీవికి అని అనిపిస్తుంది. ఓకే, అయితే రెండవ విభజనలోకి వద్దాం, మియాసిస్. ఈ మియాసిస్ అనేటువంటిది ఇది తగ్గింపు విభజన అన్నాం, లేదా క్షేకరణ విభజన అన్నాం. ఈ క్షేకరణ విభజన వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి చూడండి, మీరు చూస్తున్నారు 2n = 4. ఆ 2n = 4 అనేటువంటిది పిల్ల కణాలు ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కణము 2 కణాలుగా మారుతుంది, 2 కణాలు మళ్ళీ 2 కణాలుగా మారుతాయి, 2 చొప్పున మారుతాయి, అంటే 4 కణాలుగా మారుతాయి. తల్లి కణంలో ఒకవేళ 4 క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి, పిల్ల కణం లోపల 2 క్రోమోజోముల చొప్పున వస్తాయి. అంటే ఇది ఫస్ట్ క్షేకరణ విభజన. తర్వాత ఈ 2 కణాల నుండి మళ్ళీ తిరిగి విభజన జరుగుతుంది. ఇది క్షేకరణ విభజన 2. ఇది కూడా క్షేకరణ విభజన 2. 2 ఒకటేసారి జరుగుతుంది. జరిగి ఆ తర్వాత ఇక్కడ సేమ్ అదే 2 క్రోమోజోముల కణాలు ఏర్పడతాయి. ఇప్పుడు గమనించండి, తల్లి కణం నుండి మొదటి క్షేకరణ విభజన జరిగినప్పుడు 2 కణాలు ఏర్పడ్డాయి, కానీ క్రోమోజోముల సంఖ్య సగానికి సగం తగ్గించబడింది. కానీ రెండవ క్షేకరణ విభజన జరిగేటప్పుడు ఆ పిల్ల కణాలు ఏవైతే 2 కణాలు ఏర్పడ్డాయో ఆ 2 కణాలు తిరిగి 2 కణాలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ 2 కణాలు ఉత్పత్తి చేసే విధానం ఎలా ఉంటుందంటే సమవిభజన మాదిరిగానే ఉంటుంది. అంటే ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి నిలువుగా చీలుతాయి. క్షేకరణ విభజన 2లో క్రోమోజోమ్స్ నిలువుగా చీలుతాయి అనే విషయాన్ని మనం గమనించాలి. క్షేకరణ విభజన 1లో మాత్రం జతలుగా ఏర్పడతాయి. జతలుగా ఏర్పడినటువంటి క్రోమోజోమ్లో ఒక క్రోమోజోమ్ ఒక ధ్రువానికి, ఇంకొక క్రోమోజోమ్ ఇంకొక ధ్రువానికి పోవడం జరుగుతుంది. అది గమనిస్తాం. సో కాబట్టి ఈ యొక్క 2n = 4 అన్నప్పుడు ఇక్కడ n = 2 అవుతుంది. n = 2 అంటే ఏకస్థితిక క్రోమోజోమ్స్ ఏర్పడతాయి కణంలో. ఇంకొక డౌట్ రావచ్చు, ప్రత్యుత్పత్తి కణాల్లో ఏకస్థితి కణాలు ఎందుకు ఏర్పడాలి? ఎందుకు ఏర్పడాలంటే ఆ కణాలు సంయోగ బీజాలుగా ప్రవర్తిస్తాయి. The megaspores involved in this meiosis or mitosis, especially megaspore mother cells involved in the meiosis. Megaspore mother cells. Megaspores are involved in the mitosis and the formation of gametes. సంయోగ బీజాలు ఏర్పడడానికి కొరకు ఏకస్థితికం ఏర్పడాలి. క్షేకరణ విభజన జరుగుతుంది అంటే సమవిభజన లాగానే ఏర్పడేటువంటి ఒక సంయోగ బీజాలు ఏర్పడుతున్నాయి. ఆ సంయోగ బీజాల యొక్క కలయిక చేత సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆ సంయుక్త బీజాలు ఏమైతే అంటే పిండంగా మారుతాయి. పిండంగా మారి వివిధ పిండ దశల ద్వారా జీవిని ఏర్పరుస్తాయి, లేదా విత్తనాన్ని ఏర్పరుస్తాయి. మొక్కలు అయితే విత్తనాన్ని ఏర్పరిచి ఆ విత్తనం మొలకెత్తి కొత్త మొక్కగా ఏర్పడుతుంది. సో ఈ రకంగా కణ విభజన, కణ చక్రము అంటే ఒక కణం 2 కణాలుగా మారేదాన్ని ఇక్కడ కణ చక్రంగా భావిస్తున్నాం. అదే కణ చక్రం మనం ఏమంటాం? సెల్ డివిజన్, కణ విభజన అంటే ఒక కణం 2 కణాలుగా మారింది, 2 పిల్ల కణాలుగా మారింది. ఇక్కడ చూస్తున్నారు మీరు. అంటే అర్థం ఏమిటి? ఈ యొక్క కణ చక్రం అనేటువంటిది 2 కణాలు ఏర్పరిచేటటువంటి ఒక దశ. ఓకే,
సో ఈ రకంగా మనము విభజన అనగానే వెంటనే మనకు 2 దశలు గుర్తుకొస్తాయనే విషయాన్ని గమనించాలి. సమయ విభజన, శేఖరణ విభజన. మైటాసిస్, మియాసిస్. మైటాసిస్ ఇన్వాల్వ్ ఇన్ ద సొమాటిక్ సెల్స్ అండ్ రిప్రొడక్టివ్ సెల్స్ లోపల జరిగేటటువంటిది మియాసిస్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్, కణ చక్రములోని దశలు. ఒక కణము 2 కణాలుగా విభజన చెందే ప్రక్రియను కణ చక్రం అంటున్నాం. ఈ కణ చక్రము లోపల కొన్ని దశలు ఉన్నాయి. ఒకటి ఇంటర్ఫేస్, దీన్ని అంతర్ధ దశ అంటారు. రెండవది దీన్ని మైటాసిస్ ఫేజ్, దీన్ని ఎం ఫేజ్ అంటారు. ఈ 2 దశలతో ఇది పూర్తవుతుంది. మళ్ళీ మీరు గమనించినట్టయితే ఈ మైటాసిస్ దశ విభజన దశ అంటారు, దీన్ని డివిజన్ ఫేజ్ అని కూడా అంటాము. ఈ యొక్క దీంట్లో మనకు క్యారియోకైనసిస్, కేంద్రక విభజన, తర్వాత కణద్రవ్య విభజన అనే 2 ఉంటాయి. కేంద్రక విభజన అందులో దశలు ఏముంటాయంటే ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్య దశ ఉంటాయి. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. ఈ 4 యొక్క దశలు ఏవైతే ఉన్నాయో ఈ దశలు క్యారియోకైనసిస్ కు సంబంధించినటువంటి, అంటే కేంద్రక విభజనకు సంబంధించినటువంటి. ఈ కేంద్రక విభజనలో ఉన్నటువంటి ఈ యొక్క 4 దశలలో చాలా మార్పులు సంభవిస్తాయి. నెక్స్ట్, ఈ విభజన వల్ల ఏం జరుగుతుంది, న్యూక్లియర్ డివిజన్ వల్ల ఏం జరుగుతుందంటే ఒక కేంద్రకము 2 కేంద్రకాలుగా మారుతాయి. ఆ 2 కేంద్రకాలు సమవిభజన అయితే తల్లిని పోలినటువంటి కేంద్రకాలు ఏర్పడతాయి. శేఖరణ విభజన 1 అయితే ఏర్పడినటువంటి పిల్ల కణాలు సగానికి సగము క్రోమోజోమ్ తగ్గించబడినటువంటి కణాలు ఏర్పడతాయి. నెక్స్ట్ తర్వాత సైటోకైనసిస్. కణద్రవ్య విభజన అంటే కేంద్రకాల విభజన జరిగిన తర్వాత ఒక కేంద్రకం 2 కేంద్రకాలుగా కణంలో ఏర్పడిన తర్వాత ఆ 2 కేంద్రకాలు 2 ధ్రువాల మీద ఉన్న తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది. కణద్రవ్యంలో ఏం జరుగుతుంది అంటే సైటోప్లాజం డివైడ్ అవుతుంది, కణాంగాలు కూడా సమానంగా డివైడ్ అవ్వచ్చు. ముఖ్యంగా మైటోకాండ్రియా లేదా ప్లాస్టిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాక్షిక స్వయం ప్రతికృతి కణాంగాలవి. కాబట్టి అవంతకవే ఒక కణాంగం 2 కణాంగాలుగా విడిపోతాయి. అదేవిధంగా హరితరేణులు కూడా ఒక కణాంగం 2గా విడిపోతాయి. రెండు పిల్ల కణాలకి ఈక్వల్ గా డివైడ్ అవుతాయి, సంఖ్య డివైడ్ అవుతుంది. అయిన తర్వాత మధ్యలో ఒక పలకం ఏర్పడుతుంది. ఆ పలకం అనేటువంటిది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే గాల్జీ సంక్లిష్టాల యొక్క ప్రాముఖ్యతతో ఏర్పడుతుంది. సెల్ ప్లేట్ ఫార్మేషన్, కాల్షియం పెక్టేట్. సో ఈ విధంగా కణ పలకం ఏర్పడేటువంటి కణాంగము ఏ కణాంగం తోడ్పడుతుంది కణ పలకము ఏర్పడడానికి అంటే గాల్జీ సంక్లిష్టం అని చెప్పవచ్చు. ఓకే, ఈ రకంగా మైటాసిస్ ఫేజ్ లోపల కేంద్రక విభజన, కణద్రవ్య విభజన అనే 2 ఉంటాయి. దానికంటే ముందు అంతర్ధ దశ, దీని ఇంటర్ఫేజ్ అని పిలుస్తారు. 2 కణాల మధ్య ఏర్పడేటువంటి దశ అది. సాధారణంగా ఇంటర్ఫేజ్ అంటే అంతర్ధ దశ అంటారు. ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిశీలించవచ్చు. ఏంటంటే అంతర్ధ దశ విరామ దశ కాదు. ఉదాహరణతో తెలపండి అంటారు. అంతర్ధ దశ విరామ దశ కాదు, వివరించండి అంటారు. అంతర్ధ దశ విరామ దశనా కాదా అని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అంతర్ధ దశ అంటే ఇట్ ఈస్ ఎ ప్రిపరేటివ్ ఫేజ్ అంటారు. ప్రిపరేటివ్ ఫేజ్ కణ విభజన జరగడానికి ప్రిపేర్ కావడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కాలేజీకి వెళ్ళాలి అంటే మనం 1 గంట ముందే అన్ని సమకూర్చుకోవాలి. సమకూర్చుకోవడానికి 1 గంట టైం పడుతుంది. అన్ని రకాల పుస్తకాలు, పెన్నులు, తర్వాత వివిధ కాలకృత్యాలు, డైలీ లైఫ్ కాలకృత్యాలన్నీ తీసుకున్న తర్వాత సిస్టమేటిక్ గా అన్ని తయారయ్యేసరికి 1 గంట పడుతుంది. ప్రిపరేటివ్ ఫేజ్ అంటాం. కాలేజీ పోవడం ఇట్లా జస్ట్ ఇంటి నుంచి బయటికి పోవడం చాలా తక్కువ సమయం, కానీ ప్రిపరేటివ్ ఫేజ్ మాత్రం చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక కణం విభజన చెందడం అనే అంశం చాలా తక్కువ సమయంలో జరుగుతుంది, కానీ ప్రిపేర్ కావడానికి మాత్రం చాలా ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే ఒక 20 గంటలు ఒక విభజనకు అవసరమైంది. 20 గంటలు.
20 గంటల్లో ఒక కణము 2 కణాలుగా విభజన చెందేటప్పుడు అందులో 19 గంటలు అంతర్గత దశకే అవసరమవుతాయి. 1 గంట మాత్రమే ఆ విభజన దశకు అవసరం అవుతుంది. అంత ఎక్కువ టైం తీసుకుంటుంది. మళ్ళీ అందులో ఏం జరుగుతాయి, ఎందుకు విరామ దశ కాదు, ఇది ప్రిపరేటివ్ ఫేజ్ అని ఎందుకంటారు అనే విషయాన్ని పరిశీలిస్తే అంతర్గత దశ లోపల 3 ఉపదశలు ఉన్నాయి. ఒకటి G1, ఇంకోటి ఎస్, ఇంకోటి G2. G1 అంటే గ్యాప్ 1 ఫేజ్ అంటారు. ఎస్ ఫేజ్ అంటే దీన్ని సంశ్లేషణ దశ అంటారు. G2 అంటే గ్యాప్ 2 దశ అంటారు. ఇక్కడ మీకు కణచక్రం యొక్క డయాగ్రామ్, పై డయాగ్రామ్ ఇవ్వబడింది. ఈ పై డయాగ్రామ్ పరిశీలించినట్టయితే ఇక్కడ చూడండి G1, దీని గ్యాప్ 1. ఈ పై లోపల ఎంత స్థలం ఆక్రమించిందో చూడండి. ఇందులో ఏ పార్ట్ ఎక్కువ సమయాన్ని తీసుకుందో మీకు మనకు అర్థం అవుతుంది. సో గ్యాప్ 1 తర్వాత ఈ గ్యాప్ 1 లోపల మనము ఈ ఎంత స్థలం ఆక్రమించిందో చూడండి. అదేవిధంగా సింథసిస్ ఫేజ్, దీన్ని సంశ్లేషణ దశ అంటారు. ఇందులో జరిగేటటువంటి అంశం DNA రిప్లికేషన్. తర్వాత గ్యాప్ 2, దీనికంటే ఇది తక్కువ, దీనికంటే ఇది ఇంకా తక్కువ. అంటే టోటల్ గా గమనిస్తే ఈ పై డయాగ్రామ్ లోపల ఎక్కువ స్థలం ఆక్రమించినటువంటి దశలు ఏమంటే G1, S, G2. మిగిలినటువంటి దశలు ఏవైతే ఉన్నాయో అవి కొంత భాగాన్ని, సమయాన్ని మాత్రమే తీసుకుంటాయని మనకు అర్థమవుతుంది. ఓకే, బానే ఉంది. అయితే ఈ యొక్క గ్యాప్ 1 దశ గురించి మాట్లాడదాం. గ్యాప్ 1 లో ఏం జరుగుతుంది? ఈ గ్యాప్ 1 S, G2 జరగడానికి చాలా శక్తి అవసరం. సాధారణంగా మనం అనుకుంటుంటాము ఇది సక్రియ పద్ధతిలో జరుగుతుందా, నిష్క్రియ పద్ధతిలో జరుగుతుందా అనే అంశాన్ని గుర్తుకొస్తే విభజన అనేది సక్రియంగా జరుగుతుంది. అంటే ఇట్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ. ఒక వ్యక్తి పెరగాలంటే శక్తి అవసరం. శక్తి ఉంటేనే విభజన జరుగుతుంది. ఒక వ్యక్తికి కావలసిన పోషక పదార్థాలు తీసుకుంటే శక్తి వస్తుంది. శక్తి రావడం వల్ల విభజన జరుగుతుంది. విభజన జరగడం వల్ల పెరుగుదల సాధ్యమవుతుంది. ఈవెన్ జెనెటికలీగా పెరుగుదల సామర్థ్యం ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి సరైన ఆహార పదార్థాలు లభించకుండా ఉన్నట్లయితే జెనెటికల్ గా ఎదిగే సామర్థ్యం ఉన్నా కూడా కుంటుపడుతుంది, లేట్ అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. సో కాబట్టి సెల్ డివిజన్ జరగడానికి చాలా శక్తి అవసరము, ఎన్నో ఏటీపీల శక్తి అవసరము, ప్రతి చర్యకు శక్తి అవసరం అనే విషయాన్ని మీరు గమనించాలి. గ్యాప్ 1 దశలో ఏం జరుగుతుందో చూడండి. సెల్ ఈస్ మెటబాలికలీ యాక్టివ్, జీవక్రియ పరంగా చాలా చురుకుగా తయారవుతుంది. తర్వాత కంటిన్యూస్ గ్రో, అది చాలా గ్రో అవుతుంది. అంటే గ్రో అంటే ఎన్లార్జ్ కావడం. కణము, మామూలు కణం ఇట్లా ఉబ్బడం, ఉబ్బినటువంటి కణము స్ఫీత స్థితి అంటారు. స్ఫీత స్థితి చెందిన అప్పుడు కణం యాక్టివ్ గా ఉంటుంది. కణంలో నీరు సమృద్ధిగా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ గా కణం యాక్టివ్ గా తయారవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మెటబాలిక్ యాక్టివ్ గా తయారవుతుంది. మెటబాలిక్, అన్ని రకాల మెటబాలిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి ఈ కణాలు? ఎక్కడైతే విభజన జరిగే ప్రాంతాలు ఉంటాయో అక్కడ జరుగుతుంది. విభజన జరిగే ప్రాంతాలు ఎక్కడ? కొన భాగాలు, గ్రీవపు మొగ్గలు, లేత పత్రాలు ఏర్పడేటటువంటి భాగాలు. అసలు మొగ్గ అని చెప్తా, మొగ్గలో జరిగేటటువంటి లోపల చాలా విభజనలు జరుగుతాయి. మొగ్గ అంటే ఏంటి? ఇక్కడ కనుపు మధ్యము, తర్వాత చిన్న చిన్న యాక్సిలరీ బడ్స్, లేత పత్రాలు అన్ని కలిస్తే బడ్, ఈ మొగ్గ అంటారు. ఈ మొగ్గ లోపల 2 రకాల మొగ్గలు, కొన మొగ్గ, గ్రీవపు మొగ్గ. కొన భాగాల్లో ఏర్పడేటువంటి మొగ్గలను కొన మొగ్గ అంటారు, ఎపికల్ బడ్ అంటారు. అలా కాకుండా ఒక పత్రానికి కాండానికి మధ్య ఉన్నటువంటి ఆ కోణాన్ని మనం గ్రీవం అంటాం. పత్రానికి కాండానికి మధ్య ఉన్నటువంటి కోణాన్ని గ్రీవం అంటాం. ఆ గ్రీవంలో వచ్చేటటువంటి మొగ్గను గ్రీవపు మొగ్గ అంటారు, యాక్సిలరీ బడ్ అంటారు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యాక్సిల్? సో ఇక్కడ మనకు పిటియోల్ అండ్ స్టెమ్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఏమంటారు? యాక్సిల్ అంటారు. యాక్సిల్ ఏర్పడే బడ్ నేమో యాక్సిలరీ బడ్, కొన భాగం ఏర్పడాన్ని ఎపికల్ బడ్ అంటారు. ఎపికల్ బడ్ లోపల ఉండే కణజాలం ఏది? విభాజ్య కణజాలం. విభాజ్య కణజాలం లోపలనే ఈ యొక్క విభజనలు బాగా జరుగుతాయి.
సో కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే గ్యాప్ 1 ఫేజ్ లో జరిగేటటువంటి మార్పులు ఏంటంటే మెటబాలికలీ యాక్టివ్, జీవక్రియాపదంగా చాలా చురుకుగా ఉంటుంది, కంటిన్యూగా గ్రో అవుతుంది. ఇది ఫస్ట్. నౌ కమింగ్ టు సింథసిస్, దీన్ని సంశ్లేషణ దశ అంటారు. ఈ సంశ్లేషణ దశ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటిది. అదేంటంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క సంశ్లేషణ దశలో డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది, డిఎన్ఏ ద్విగుణీకృతం జరుగుతుంది. ఒక డిఎన్ఏ లోపల 2 డిఎన్ఏలుగా మారుతుంది. 2C is converting into 4C. 2 క్రోమాటిడ్స్ ఉంటే 4 క్రోమాటిడ్స్ గా మారుతాయి. 4C ఉంటే 8C గా మారుతుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ సంశ్లేషణ దశ లోపల క్రోమోజోమ్స్ అనేవి డబుల్ అవుతాయి. క్రోమోజోమ్ డబుల్ అంటే డబుల్ అని కాదు, అక్కడ క్రోమాటిడ్స్ డబుల్ అవుతాయి. క్రోమోజోమ్ లో ఒక క్రోమాటిడ్ ఉంటుంది. క్రోమోజోమ్ నంబర్ ఇంక్రీజ్ కాదండి, ఇక్కడ ఒక క్రోమోజోమ్ లో డిఎన్ఏ అనే అణువుల సంఖ్య పెరుగుతుంది. సాధారణంగా డిఎన్ఏ రిప్లికేషన్ అనేది క్రోమోజోమ్ లో జరుగుతుంది. ఓకే, బాగానే ఉంది. ఆ క్రోమోజోమ్ ఏ స్థితిలో ఉంటుందో చూడాలి, గమనించాలి. సాధారణంగా క్రోమోజోమ్ అనగానే మనకు 2 రకాలుగా కనిపిస్తుంది. విభజన జరగక పూర్వమేమో ఒక రకంగా ఉంటుంది, విభజన జరిగిన సందర్భంలో కూడా ఆ క్రోమోజోమ్ యొక్క రూపం మారుతుంది. అది ఎట్లా చూడండి, చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఓకే, సో ఇక్కడ చూడండి, సాధారణంగా క్రోమోజోమ్ అనగానే ఇలా నిర్మాణం కనిపిస్తుంది. ఇందులో డిఎన్ఏ ఉంటుంది, ఇందులో డిఎన్ఏ ఉంది. అదే క్రోమోజోమ్ ఇంకొక రూపంలో పరిశీలిస్తే చూడండి, ఇక్కడ ఇలా కనిపిస్తుంది. డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఇది క్రోమోజోమే, ఇది క్రోమోజోమే. ఈ క్రోమోజోమ్ లోపల ఒకే క్రోమాటిడ్ తో ఉన్నటువంటి క్రోమోజోమ్. ఇందులో డిఎన్ఏ ఉంది, ఒకటే ఉంది. కానీ ఇందులో పరిశీలిస్తే ఇందులో 2 డిఎన్ఏలు ఉన్నాయి. ఇక్కడ వేస్తాను, పెద్దగా వేస్తాను, గమనించండి. సో చూడండి, చూసారా, ఒక క్రోమోజోమ్ లో ఉన్నటువంటి ఆ యొక్క క్రోమాటిడ్ 2 క్రోమాటిడ్ కలిగినటువంటి క్రోమోజోమ్, తేడా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సింథసిస్ ఫేజ్ లోపల డిఎన్ఏ అనేటువంటిది డబుల్ అవుతుంది. కానీ సాధారణంగా పరిశీలిస్తే ఈ యొక్క క్రోమోజోమ్ లోపల ఒక డిఎన్ఏ ఉంది కదా, దీంట్లో 2 డిఎన్ఏలు అవుతాయి. సమవిభజనలో, క్షేకర విభజనలో మాత్రము ఏం జరుగుతుందంటే ఈ క్రోమోజోము సింథసిస్ ఫేజ్ లోనే 2 క్రోమాటిడ్లుగా మారి కనిపిస్తుంది. వన్ క్రోమోజోమ్ విత్ 1 క్రోమాటిడ్, 1 క్రోమోజోమ్ విత్ 2 క్రోమాటిడ్స్, 1 chromosome with 1 DNA before synthesis phase. At the time of synthesis, 1 chromosome with 1 chromatid, 2 DNAs are present in the mitosis. But whereas in meiosis, in the synthesis phase, 1 chromosome with 2 chromatids with 2 DNA. తర్వాత G2 దశను పరిశీలిద్దాం. G2 దశ లోపల ఏం జరుగుతుందంటే ఇది ప్రోటీన్ల సంశ్లేషణ జరిగే దశ, కణము అట్లే కంటిన్యూగా జరిగేటటువంటి దశ. ఆ రకంగా మనకు ఈ యొక్క G1, S, G2 అనేటువంటి దశలు వరుసగా జరుగుతాయి. ఎస్ ఫేజ్ లోపల క్రోమోజోమ్ల సంఖ్య పెరగదు, ఓన్లీ డిఎన్ఏల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఒక క్రోమోజోమ్ లో 1 డిఎన్ఏ ఉండాల్సింది 2 డిఎన్ఏలు ఉంటాయి. ఇది మైటాసిస్ లో. మియాసిస్ లో అయితే ఈ ఇంటర్ఫేజ్ లోపల ఒక క్రోమోజోమ్ లో 2 క్రోమాటిడ్లుగా చీలుతుంది. అది ఒక 2 క్రోమాటిడ్ చీలుతుంది, డిఎన్ఏ 2 డిఎన్ఏలు ఉంటాయి. సాధారణంగా ఒక క్రోమోజోమ్ ఒక క్రోమాటిడ్ ఉన్నట్లయితే ఇందులో ఏం కనిపిస్తాయి? ఒక సెంట్రోమియర్, 2 డిఎన్ఏలు, 2 కైనటోకోర్స్, 2 టీలోమియర్స్. ఇక్కడ 2 టీలోమియర్స్ ఉంటాయి, 2 బాహువులు ఉంటాయి. ఒకవేళ క్షేక విభజన జరిగేటప్పుడు ఒక క్రోమోజోమ్ 2 క్రోమాటిడ్లుగా మారుతుంది, ఒక సెంట్రోమియర్ ఉంటుంది, 2 డిఎన్ఏలు ఉంటాయి, 4 టీలోమియర్స్ ఉంటాయి, 2 కైనటోకోర్స్ ఉంటాయి, 4 బాహువులు ఉంటాయి. ఈ రకంగా G1, S, G2 అనేటువంటి ఈ 3 ఫేజ్లను కలిపి మనం ఏమంటామంటే అంతర్ధ దశ అంటారు. ఈ అంతర్ధ దశ అనేటువంటిది చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది.
దాదాపుగా 85% టైం ఇదే తీసుకుంటుంది. రిమైనింగ్ 15% మాత్రమే ఎం ఫేజ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే విభజన దశలో మన విభజన లోపల ముఖ్యంగా అంతర్గత దశ, తర్వాత మైటోసిస్ దశ అనేటువంటిది, మైటోసిస్ ఫేజ్ అనేటువంటి 2 దశలు ఉంటాయి. అంతర్గత దశ అనే దాంట్లో 3 ఉపదశలు ఉన్నాయి, G1, S, G2. ఓకే, సో దీంతో మనం ఏంటంటే అంతర్గత దశ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే మనకు ఎం ఫేజ్ లోపల క్యారియోకైనసిస్, సైటోకైనసిస్ అనేటువంటి అంశాన్ని సమవిభజనలో మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లోపల మనం సమవిభజన గురించి, అందులో ఉన్న దశలు, తర్వాత కణద్రవ విభజన గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.